అయ్యా మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారా మా ఫిల్మ్ ఛాంబర్ ద్వారా మాకేం న్యాయం జరగట్లా. అయ్యా ముఖ్యమంత్రి గారు మీ ఇద్దరు దయచి పూనుకోండి, మా ఇండస్ట్రీని సేవ్ చేయండి. ఇవాళ సినిమా బాగుందన్న సినిమా ఇవాళ ఆడాలంటే థియేటర్ కావాలి. లక్షలాది రూపాయలు పబ్లిసిటీ పెడుతున్నాడు. సర్వ్ మాకు న్యాయం చేయండి. ఎన్నిసార్లు చెప్పుకుంటాం మాది ఏమైపోతుంది, మాలో యూనిటీ లేకపోతే కాకాలు అవుతుందండి. కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒకటే ఏ మనిషి ఉసురు ఎవరికి తగలకూడదు. ఎవరైతే బాధితులు ఉన్నారో ధర్మంగా వాళ్ళకి రావాల్సిన ఆ సంపద కానీ ఓటా కానీ ఆ ప్రతిఫలం కానీ అనిపిస్తున్నాడు, వారు ఏడుస్తారు. ఆ ఏడ్చే పరిస్థితులు మేము ఉన్నాం. మా ఉసురు ఎవరికి తగలకూడదు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే నా విజ్ఞప్తి అంటే సినిమా బాగుంది కాబట్టి పికప్ అయితే ఇంక సినిమాను రక్షించాల్సిన ఓన్లీ ప్రేక్షక దేవుళ్ళు అండి. ఈ సినిమా వ్యవస్థను రక్షించాల్సిన మాత్రం గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తాను, ఇప్పటికన్నా మీరు ఇంటర్ఫీర్ అయ్యి ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ ఇలా రిలీజ్ చేయండి. ఈ సినిమా కూడా ఇవ్వండి అవకాశాలు అని మీరు దయచేసి చేయండి సార్, ప్లీజ్. అప్పుడే సార్ గవర్నమెంట్ ఒక అర్థం పరమార్థం. ఒక సినిమాటోగ్రాఫ్ మంత్రులు ఉన్నారు ఇక్కడ అక్కడ అని. ఇట్స్ ఏ వెరీ బిగ్ ఇండస్ట్రీ. లాక్స్ ఆఫ్ పీపుల్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారు. 24 క్రాఫ్ట్స్. కాబట్టి తల్లి బిడ్డను కంటున్నప్పుడు నవమాసాలు మోసిన తర్వాత కణాలు బిడ్డని బిడ్డ బోతు తల్లి బోతు. ఇప్పుడు ఇవాళ నవమాసాలు మోసిన థియేటర్ దొరికి ఏం చెప్పండి. ఎంత పబ్లిసిటీ పెడుతున్నాడు, ఎంత సొమ్ము పెట్టాడు. నిజంగా నాకు నేను ఎప్పటికీ భగవంతుని దండం పెడుతున్నా, భగవంతుడా ఈ సినిమా పికప్ అవ్వాలి, జరగాలి, ఆ నిర్మాత పెట్టిన డబ్బు రావాలి. చాలా డబ్బు పెట్టాడు హీరోగా పెట్టైనా అదే ఫీల్ అవుతున్న సినిమా బాగుంది అంటున్నారు. జరుగు పికప్ అవ్వాలి. ప్రేక్షక దేవుళ్ళరా మీకు వందనాలు పెడతాను, మీరు పికప్ చేయించారు. మీ బలమే నాకు బలం, మా సినిమాకి బలం అని నేను నిజంగా ఫీల్ అవుతున్నాను సార్. ఇంతే మై హంబుల్ రిక్వెస్ట్. ఇంకా సినిమా గురించి చెప్పాల్సి వస్తే చాలా గొప్ప సినిమా అండి. గొప్ప కథ రాశాడైనా, గొప్ప తీసాడైనా, ఇక్కడ రాజీ పడలేదు. ఎంత మంచి సినిమా అంటే మానవ విలువలను ఆర్థిక విలువలు అధిగమిస్తున్న దశలో మనిషి పరిస్థితి ఏంటి. ఒక నిజాయితీ గల పోలీసు తన శాలరీతో వస్తే ఆ శాలరీ సరిపోకపోతే అతనికంటే కింద పనిచేస్తున్న పోలీసులు కానీ, ఇంకా మరొక పోలీసులు కానీ, ఇంకొకరు కానీ, మరో పోలీస్ ఆఫీసర్లు కానీ అనేక ఇళ్ళు, కార్లు, బంగ్లాలు కొనుక్కుంటుంటే నువ్వేందయ్యా అసలు నీ బిడ్డలు చదివించడానికి కూడా డబ్బులు లేవు, ఇల్లు కట్టడానికి డబ్బులు లేవు, మాకు చేరకుండా డబ్బులు లేవు, ఏంది నీ పరిస్థితి, ఏంది నీ క్యారెక్టరు అని ఈవేళ వస్తున్న ఈ యొక్క సమాజంలో డబ్బు ప్రాధాన్యత పెరిగిపోయిన దశలో ఆ ఇంటి ఇల్లాలు, కుటుంబ పరువుల మధ్య ఇంటి ఇల్లాలు ఏం ప్రశ్నిస్తుంది భర్తని, భర్త ఏం చెప్తున్నాడు. ఈవేళ ప్రతి మిడిల్ క్లాస్లో ప్రతి పేదవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. అంత గొప్ప గొప్ప విషయాన్ని ఆ దర్శకుడు గొప్ప కథగా రాశాడు, సినిమాగా తీశాడు. ఇవాళ జనం మెచ్చుకుంటున్నారు. జయసుధ గారు మహానటిమణి ఏం చేసిందండి. నా క్యారెక్టర్ కానీ ఆ క్యారెక్టర్ కానీ కాన్ఫ్లిక్ట్ అండ్ కాన్ఫ్రంటేషన్, సెంటిమెంట్స్ అండ్ బాండేజెస్ అమోఘంగా ఉన్నాయండి, అమోఘంగా పండి. పాటలు చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అలాగే చలపతి గారి వేషం కానీ, జయప్రకాష్ రెడ్డి గారి వేషం కానీ, వెన్నెల కిషోర్ గారి వేషం కానీ, వీరన్ సురేష్ శర్మ గారి వేషం కానీ, నా క్యారెక్టర్ కూతురు కొడుకు వేసిన వాళ్ళ వేషాలు కానీ, వైవిధ్య గారి వేషం కానీ ఎంత బాగా చేశారండి. సో నిజాయితీగా ఉండే మనిషి ఇంటికాడ ఇళ్ళ దగ్గర పోరు పడలేక ఫీల్ అవుతున్న దశలో వారిద్దరికి ఒక క్లాష్ వచ్చి, నువ్వు డబ్బు సంపాదించకపోతే, నా బిడ్డలు నువ్వు బాగా చూసుకోకపోతే, నువ్వు ఇల్లు కట్టకపోతే, నువ్వు కారు కొనకపోతే, కనీసం నిత్యావసరం తీర్చకపోతే నేను నీతో కాపురం చేయను, నా పుట్టిన పోతున్న భార్య వెళ్ళిపోతే అక్కడి నుంచి ఆ భర్త తన బిడ్డలు చూసుకొని ఏంది ఇలాగెళ్ళిపోయింది, నన్ను విడిచి నా భార్య ఎంత డబ్బు మార్చమైపోయింది, ఇలాగైపోయింది అని అత్తవారింటికి వెళ్ళి అక్కడ ప్రాధాయపడి అత్తామామలారా దయించి నా వైఫ్ని పంపించండి, నేను కష్టపడుతున్నాను, ఏమైతే కష్టపడుతున్నాను దాంతో నేను పనుగోడు సాగిస్తున్నాను, నేను మీరు అర్థం చేసుకోండి. ఈ రకంగా డబ్బు సంపాదించిన నోషన్ మీరు పోకండి అని ఫీల్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తగారు ఈ మామగారు కూడా పరమ నీచంగా డబ్బు సంపాదించడం నువ్వే మనిషి అయ్యా, నువ్వు చెమటవి, వాట్ ఈస్ యువర్ స్టేటస్ ఇన్ ది సొసైటీ. డబ్బు ఉంటేనే సొసైటీలో స్టేటస్. నీకు ఏ డబ్బు లేదు, నీ నిజాతి ఎవరికి కావాలయ్యా, నీ నిజాతి కూలి పడుతుందా, నీ నిజాతి ఏం చేస్తుంది, ఏం అవసరం తీస్తుంది, నీ నిజాతి ఎంత అయిపోతుంది, నువ్వు నిజాతి ఉంటావు అన్న నోషంలో అత్తమామలు వెళ్ళి చివరికి నా క్యారెక్టర్ను కొట్టబోతే నాకు ఫీల్ అయ్యి, మీరు ఎన్ని చెప్పినా సరే నేను లంచమా తీసుకున్న నిజాయితీగా ఉంటాను నా క్యారెక్టర్ బయటికి రావడం. సో అన్ని రకాలుగా ఒక పక్కన ఇక్కడ భార్య పరంగా, కుటుంబ పరంగా, అత్తమామల పరంగా, పై అధికారుల పరంగా, రాజకీయ నాయకుల పరంగా ఎన్ని హింసలకు గురయ్యాడు, ఎన్ని అవమానాలకు గురయ్యాడు ఆ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామ. చివరికి ఎలాగా అసలు అనుకున్నది ఎక్స్క్యూజ్ చేశాడు. దీని అంతకాను మరి ఆ మనీల సమాజం రావాలని ఎలా కృషి చేశాడైనా అని డైరెక్టర్ గారు గొప్ప థాట్తో సినిమా బ్రహ్మను తీశాడు.